దరిద్రంతో బాధపడుతున్న వాళ్ళని వాళ్ళ పాపాన్ని తీసేసి లక్ష్మీ కటాక్షాన్ని కల్పించడం కోసం వచ్చింది దీపావళి తిథి. రెండవది, మనం ఈశ్వరుడు ఎలా బ్రతకద్దని చెప్పాడో అలాంటి పనులు ప్రతిరోజు చాలా చేస్తుంటాం. ఈశ్వరుడు ఎలా బ్రతకమన్నాడో ఆ పనులు తక్కువ చేస్తాం. అప్పుడు అవన్నీ పాపములే కదా. నేను ఇప్పుడు కనీసం ఈశ్వర నిజమే, నేను సూర్యోదయంకి ముందు లేవట్లేదు, అసలు సంధ్య వేళ పడుకోకూడదు, పడుకుంటున్నాను, ఇంట్లో దీపం పెట్టకుండా ఇల్లు తాళం వేయకూడదు, ఎక్కడికి వెళ్ళకూడదు, ఊళ్ళు వెళ్ళిపోతున్నాను తాళం పెట్టి, ఈశ్వరుడికి నైవేద్యం లేదు, ఇవన్నీ దోషాలే కావా? ఇవన్నీ దోషాలే. మరి ఈ దోషాలన్నీ ఎలా పోతాయి? జీవుడికి పాపం పడిపోలే ఖాతాలో, అది పోగొట్టుకోవడానికి అందుకే నరక భయాన్ని నుంచి దూరం చేస్తుంది అన్నారు దీపావళి తిథి. ఈ పాపం నుంచి విముక్తం చేస్తుంది. అంటే ప్రతి ఏడాది తప్పులు చేసేసి దీపావళి చేయమని కాదు, సాధ్యమైనంత తగ్గిస్తూ మన చేతిలో లేక జరిగిపోయింది అనుకున్న దానికి కనీసంలో కనీసం దీపావళి పండగ జాగ్రత్తగా చేసుకో. కాబట్టి దీపావళి పండగ నాడు ఏమవుతుంది అని అడిగారు. ఈ రెండూ జరగాలి అంటే తైలే లక్ష్మీ జలే గంగా దీపావళి తిథౌ వసేత్ అలక్ష్మీ పరిహారార్థం తైలాభ్యంగో విధీయతే. తైలే లక్ష్మి, ఆ ఒక్కరోజు నూనెలోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది. నూనెలో లక్ష్మి ఉండదు అసలు, కానీ ఆ ఒక్క తిథి నాడు నువ్వుల నూనెలోనికి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది. అందుకే దీపావళి తిథి నాడు దీపం పెట్టడం అంటే ప్రదోష వేళ దాటిపోయిన తర్వాత పెట్టిన దీపం కాదు. ఇంకా ఒక జాము తెల్లవారడానికి ఉంది అనగా, అంటే తెల్లవారుజామున 4-4:30 మధ్యలో లేచి మీరు అలా దీపం పెడితే మీరు ఆ ప్రమిదలో పోసినటువంటి నూనె యందు లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది. తైలే లక్ష్మి. అలా దీపం పెట్టాలంటే అసలు ముందు మీరు స్నానం చేసి ఉండాలా? స్నానం చేస్తే కదా దీపం పెట్టడం. స్నానం చెయ్యకుండా ఏ పని చేయడాన్ని శాస్త్రం అంగీకరించదు. కాబట్టి జలే గంగా. నేనేం చెప్పాను మీతో? అలక్ష్మీ పరిహారము అని చెప్పాను. అలక్ష్మి పోతుంది, దుఃఖ కారణం పోతుందని చెప్పాను. దీపం పెట్టిన కారణం చేత అలక్ష్మి కలుగుతుంది. పాపము దేని వలన పోతుంది? గంగా స్నానం చేత పోతుంది. అయితే అందరం గంగా స్నానం చేయగలమా? ప్రతిరోజు చెయ్యలేము. కానీ పరమేశ్వరుడు మినహాయింపునిచ్చాడు. ఎక్కడ ఏ తటాకము కాని నుయ్యి కాని నీ